రేపు మాది మీటింగ్ ఉంది బీఆర్ఎస్ పార్టీది. ఆ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పెట్టుకోవటం బిఎల్ఏ అట్లే ఎస్ఆర్ఐ ఈ రెండు సబ్జెక్టుల మీద ప్రధానంగా మీటింగ్ జరుగుతుంది. ఎస్ఆర్ఐ అంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, పత్రికలు చెప్పేది ఏం లేదు, ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది నిన్న నుంచి. దాంట్లో భాగంగా మేము బీఆర్ఎస్ పార్టీగా బూత్కి ఒకళ్ళని కంపల్సరీగా నియమించాం. వాళ్ళు వచ్చిన వాళ్ళతోటి బీఆర్ వాళ్ళు తిరిగి అక్కడ ఆ బూత్లో ఏం ఓట్లు ఉన్నాయి ఏంటి అనేది సర్వే. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ లాగా ఇతర రాష్ట్రాలు కొన్ని చోట్ల ఆ పార్టీలకు అక్కడున్న ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయి. బీజేపీ మీద పూర్తి నమ్మకం లేకనే ఇవాళ మా కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ ఈ బిఎల్ఏ బీఆర్ఐ ఎస్ఆర్ఐ రెండు సబ్జెక్టులు అనే ఆ అంశంతో ముందుకు పోయాం. గ్రామాల్లో కూడా మంచి స్పందన ఉంది. మా కార్యకర్తలు కూడా నేను స్టార్ట్ అయ్యారు ఓట్లు సర్వే దాని మీద. రెండోది ఏంటంటే మా పార్టీ సభ్యత్వం మీద బిఎల్ఏ పెట్టుకున్నాం. దానికి కూడా బూత్కి ఇద్దరిని నియమించాం. వాళ్ళ ఆ బూత్కి ఇద్దరు ఈ ఒక్కళ్ళు రేపు మీటింగ్ అదే జరిగేది. అట్లే ముఖ్య కార్యకర్తలు కూడా రావడం జరుగుతుంది. వీటితో పాటు కొన్ని రాజకీయ అంశాలుగా పార్టీ నిర్మాణంతో పాటు కొన్ని రాజకీయ అంశాలు కూడా ఆలోచన చేశాం. ఇవాళ ఇందిరామిల్లు ఇచ్చారు, రాష్ట్రం మొత్తం మేము ఇందిరామిల్లు ఇస్తాం, 1 లక్ష ఇస్తాం అని చెప్పారు. కానీ 1 లక్ష ఇల్లు కూడా పూర్తి కాలే. పూర్తి అయిన ఇళ్ళకి 3,40,000 బిల్స్ అవుతున్నాయి. మిగతా అన్నీ కూడా వేరే ఆ పథకం ఈ పథకం ద్వారా ఏదో ఇస్తామని చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా తొంగలో దొక్కి 3,40,000 ప్రతి ఇంటికి బిల్లు అవుతా ఉంది. మిగతా 1,60,000 రూపాయలు కూడా అవి ఏంటి అని అడిగితే అధికారులు సమాధానం చెప్పని పరిస్థితి. అట్లా మన ఎమ్మెల్యే గారు కూడా సమాధానం చెప్పట్లే మిగతా 1,60,000 ఏంటంటే. ఇట్లా ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇక మన భద్రాచలం పట్టణానికి వస్తే వాస్తవంగా అభివృద్ధి పేరు మీద గుడికి మేము ఇన్ని కోట్లు ఇచ్చాం అన్ని కోట్లు ఇచ్చామని చెప్పారు. 50 కోట్లు అని చెప్పారు మొన్న. వాస్తవంగా తొవ్వారు అదంతా చేస్తున్నారు. కానీ దాని డెవలప్మెంట్ చూస్తే ఇంతవరకు అయితే పెద్దగా అభివృద్ధిలోకి తీసుకురాలేదు. కానీ దాని మీద కొంతమంది ప్రజలు ఏంటంటే ఆ కేసీఆర్ గారు కూడా ఏం చేయలేదు కదా అని ఒక ఆలోచన చెప్తా ఉన్నాం. మేమేమంటున్నాం అంటే కేసీఆర్ గారు చెయ్యాలా వద్దా అనేది తప్పకుండా ఆయన చేస్తాడనేది మా అందరికీ నమ్మకం ఉంది, ప్రజలకు కూడా నమ్మకం ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది కడతా ఉన్నారు. అది ఇంకా 2 సంవత్సరాల్లో పూర్తి అవబోతూ ఉంది. దాని నుంచి భద్రాచలం ఎంతవరకు ముంపు అయ్యిద్దనే ఒక ఆలోచనతో ఆయన అప్పుడున్న కొంతమంది మేధావులు చెప్తే ఆయన డెవలప్మెంట్ వైపు కొద్దిగా వెనక్కి పోయాడు. ఎంతవరకు ఏం జరుగుతుందో చూద్దామని. ఇంకా మనమే ఉంటాం పరిపాలన, తప్పకుండా దాని గుడిని కానీ భద్రాచలాన్ని కానీ యాదాద్రి టైప్లో డెవలప్ చేస్తారు ఈసారి వస్తే. ఎందుకంటే ఇప్పుడు మనకు అర్థమైపోద్ది ఈ 2 ఏళ్లలోనే పోలవరం ఏ మేరకు ముంపు గురైంది భద్రాచలంలో, లేకపోతే కరకట్టలు ఏ మేరకు ఎత్తులేపాలి, ఎత్తులేపితేనే భద్రాచలం పట్టణానికి శ్రీరామ రక్ష. అంతేగాని కరకట్టలు ఎత్తులేపకుండా ఏం చేసినా ఉపయోగం లేదనేది రాజకీయంగా కొంతమంది మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. అందుకని అది ఏ మేరకు ముంపు గురైంది ఏంటి అనేది చూస్తారు. చూసి దాని మీద భద్రాచలం పట్టణం అభివృద్ధి. ఇప్పుడు మేమేదో డెవలప్ చేయడం కోసం నేను పోయానని చెప్పాడు మన ఎమ్మెల్యే గారు. ఏం డెవలప్మెంట్ చేస్తామంటే భద్రాచలంలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పేరూరు నుంచి భద్రాచలం వరకు రోడ్డు 2 గంటల్లో బస్సు వచ్చేది. అలాంటిది అలా 4 గంటలు పడుతుంది. అంటే మొత్తం రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి. సైడు బరమ్స్ కూడా పోసే పరిస్థితి లేదు ఈ గవర్నమెంట్. ఎక్కడ ఒక రోడ్డు కూడా, ఒక సిమెంట్ రోడ్లు పట్టణంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో, పల్లెల్లో ఉన్న ప్రాంతాల్లో అవి కూడా కేంద్ర నిధులతోటి సిమెంట్ రోడ్లు పోస్తూ ఉంటాం, అంతేగాని రాష్ట్ర నిధులతో కాదు. అదేవిధంగా పంచాయతీలు ఇప్పటి వరకు గెలిచి 6 నెలలు అయింది. ఏ పంచాయతీలో కూడా బ్లీచింగ్ పౌడర్ కూడా లేని పరిస్థితి. ఏ ట్రాక్టర్కి కూడా కనీసం డీజిల్ పోసే పరిస్థితి లేదు. పంచాయతీలో ఉన్న పనిచేసే కార్మికులు ఉంటే చిన్న పంచాయతీలు కూడా 4-5 పెట్టుకోండి కేసీఆర్ గారు. అప్పుడు ఒక డ్రైవర్ అని, లేకపోతే చెత్త ఎత్తి వచ్చేవాళ్ళు అని, లేకపోతే దానికి ఒక గుమ్మస్తా అని అట్లా పెట్టుకోండి సూపర్వైజర్లుగా. పెట్టుకుని 4-5కి జీతాలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ వాళ్ళకి జీతాలు కూడా 3 నెలలకి 4 నెలలకు ఒకసారి ఇవ్వటం. అది కూడా కేంద్ర బడ్జెట్ వస్తే ఇస్తున్నారు, లేకపోతే లేదు పంచాయతీలకి.
అంతేగాని రాష్ట్రం నుంచి నిధులు కూడా ఇంతవరకు విడుదల చేయలేదని మనందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మాతో పాటు పంచాయతీ పరిస్థితి అధోగతి పాలు, ఎక్కడా కూడా చెత్త ఎత్తిన పరిస్థితి దాఖలాలు భద్రాచలం పట్టణం తప్ప మిగతా గ్రామ పంచాయతీలు మనం ఎక్కడ పోయినా ఒక మండ కొట్టడం కానీ లేకపోతే చెత్త కొట్టడం, చెత్త తీసేయడం కానీ ఎక్కడ కూడా లేని పరిస్థితి. జీరో అభివృద్ధి అంటే జీరో. అభివృద్ధి ఎవరికో అభివృద్ధి జరుగుతుందంటే మన ఎమ్మెల్యే గారికి మంచి అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఇసుక దందా భద్రాచలం పట్టణంలో జరుగుతూ ఉంది. అట్లే బయట నుంచి కూడా చర్ల నుంచి వెంకటాపురం నుంచి ఇదేదో సీఎం గారి లారీలా అని వెళ్ళిపోతుంది. ఏ అధికారి ఆపడానికి కానీ దాన్ని ప్రశ్నించడానికి కానీ ఎవరికి హక్కు లేదని చెప్తా ఉన్నారు అధికారులంతా. అది మేము కనుక ఏదైనా మాట్లాడితే మేము ట్రాన్స్ఫర్లు అయ్యే పరిస్థితి ఉంది, మేము బూతులు తిట్టించుకునే పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ఇవాళ మన మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు అసలు ఆయన ఎవరిని ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆయన మొన్న ఒక రోజు భద్రాచలంలో పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ అందరినీ బాగా ఎందుకు కోపట్టాడంటే ఆయన మనుషులకి ఆయన దందా చేసేదానికి ఆయన ఎమ్మట అనుసరించే వాళ్ళు అధికారులు న్యాయం చేయట్లేదని వాళ్ళని తిడతా ఉంది. ఇది మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన చూస్తే మాలాంటి వాళ్ళందరం కూడా మేము వేరే పార్టీలో ఉన్నా మళ్ళీ పోయి బీఆర్ఎస్లో ఎందుకు చేయనామంటే ప్రజలకి ఆయనతోటైతేనే న్యాయం జరుగుతుంది అనుకున్నాం. ఏనాడు కూడా 6 గ్యారంటీలు ఇచ్చాడు ఇవాళ రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీల్లో ఒక బస్సు తప్ప ఏ గ్యారంటీ కూడా నెరవేర్చలేదని మేము చెప్తా ఉన్నాం. గ్యాస్ కానీ లేకపోతే తులం బంగారం కానీ లేకపోతే మహిళలకి 22,500 కానీ లేకపోతే స్కూటీలు కానీ ఇట్లా అనేక వాగ్దానాలు చేశాడు. ఏ ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు చేయలేదు రేవంత్ రెడ్డి అని. ఆయన ఒక్క ఇసుక మాఫియా మటుకి రోజు మీరు చూస్తూ ఉన్నారు 1000 లారీలు పోతున్నాయి. మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఒక్కొక్క ర్యాంపులో కనీసం 1,00,000 లారీలకి స్టాక్ పెట్టుకుంటాం. రేపు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇసుక దందాకి చేసేదానికి ఈ ఉన్న కాస్త రోడ్లు కూడా పోతే వర్షాలలో నిజంగా ఎవరికైనా బాగా ఆరోగ్యం బాగాలేకపోతే మన గ్రామాల నుంచి తీసుకొచ్చుకోవడానికి కూడా సరైన వసతి ఉండదు. దాని నుంచి ఏదో మీరందరూ మీడియా సోదరులందరూ పోయి ఆ కన్నాయిగూడెం ఆ 9 కిలోమీటర్లు బాగలేదని మీరు అందరూ టీవీలో తీసి పెడితే నిన్న ఏదో రిపేర్ అని ఒక పొక్కులను పెట్టి కొద్ది కంకర పోసి కొద్ది మిక్సీ పోసి దాన్ని ఏదో సరి చేస్తా ఉన్నాం. నేను అది అడగట్లా. మేము పర్మనెంట్గా దానికి ఒక సోర్స్, అది ప్రధాన రహదారి ఇక్కడి నుంచి మనకు చండ్రుపట్ల దాకా ప్రధాన రహదారి. అటు ఒరిస్సా పోద్ది, తర్వాత అటు నుంచి మహారాష్ట్ర పోద్ది, మధ్యప్రదేశ్ పోద్ది, అన్నిటికీ కనెక్టెడ్ రోడ్డు అది. దాన్ని వదిలేశారు, పూర్తిగా గాలికి వదిలేసి. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారో మన దగ్గర ఉన్న మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులు కూడా కనీసం ఆ ప్రధానమైన విషయాలను కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి దాన్ని పరిష్కారం చేసే వైపు దృష్టి పెట్టట్లే. ఎంతసేపు ఎవడ సంపాదన ఏంటి, ఎవడ కమిషన్ ఏంటి, ఎవడ పర్సంటేజ్ ఏంటి, ఎట్లా దోపిడీ చేయాలన్న ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన మన ఎమ్మెల్యేతో సహా అందరూ కూడా ఇదే పనిలో ఉన్నారని నాకు రాదు. ఇంకా ఎంపీ గారు గెలిచిన తర్వాత ఆయన ముఖం ఎట్టుంటుందో ఎవడు చూసి ఉండడు మనకు తెలిసినంత వరకు. ప్రజలైతే చూడలేదు, ఏ గ్రామం ఎంపీ గారు మళ్ళీ ఒక్కసారి కూడా పోలేదు. కనీసం గెలిచినాక విజయోత్సవ సభ లాంటిది కూడా పెట్టుకుని రాలేదు ఆయన. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఎట్లుందంటే ప్రజాప్రతినిధులు తిరిగే పని లేదు, ఎమ్మెల్యేలు ప్రజల దగ్గర పోయేది లేదు, లేకపోతే ఎంపీలు ప్రజల దగ్గర పోయేది లేదు. గెలిచిన సర్పంచుల పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళకి కనీసం అందులో ఏదన్నా కొద్దిగా పని చేద్దామంటే కూడా డబ్బులు లేని పరిస్థితి. ఇట్లా పరిపాలన అనేది గాలికి వదిలేసి పూర్తి స్థాయిలో తిరుగుతున్నారు. అయితే మేము కూడా ఇప్పుడు బిఎల్ఏలు రేపు మా ఓటు సభ్యత్వ నమోదు కాగానే ఇదే బిఎల్ఏలు ఇదే ఎస్ఆర్ఐ సభ్యులతోటి గ్రామ కమిటీలని మా నాయకత్వం కింద ఉన్న నాయకత్వం కూడా కలిసి గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు 3 ఉంటారు, గ్రామ కమిటీలో ఉన్న 7 ఉంటారు. అంటే 10 మంది కార్యకర్తలని ప్రతి బూత్లో తయారు చేసుకొని రేపు రాబోయే కాలంలో ఆ గ్రామాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేసే వైపు పార్టీ రాష్ట్ర కార్యక్రమం నిర్ణయించి ప్రధాన కార్యక్రమం ఏంటంటే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ అనేటటువంటిది ఎన్నికల కమిషన్ పెట్టింది. దాంట్లో భాగంగానే పార్టీగా రాష్ట్ర పార్టీగా ఎక్కడైతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి అన్ని వాటర్లు అన్ని బూత్ లెవెల్ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఓటర్స్ చేర్పుల మార్పులు అంటే చనిపోయిన వాళ్ళు కానివ్వండి, గ్రామం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి, ఇతరత్ర వాళ్ళందరినీ కూడా
ఆ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలని కార్మికులని దీంట్లో భాగస్వామ్యం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మనం చూసాం. మనం పశ్చిమ బెంగాల్లో దాదాపు ఉన్నటువంటి ఓటర్కు ఓటేసే అవకాశం రాలేదు. బయట ఎవడొచ్చి ఓటేసి దాదాపు 30 లక్షల ఓట్లు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారంలో పార్టీ కొంత చిందరవందర చేసి అక్కడ గందరగోళం సృష్టించింది. అది మన తెలంగాణ రాష్ట్రంలో రాకూడదనే ఉద్దేశం మీద మా పార్టీ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ప్రజలందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం కోసం పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంది. రెండవది వచ్చి మా పార్టీ తరఫున ఏజెంట్స్, ఇందాక రామప్రసాద్ గారు చెప్పినట్టే ఏజెంట్స్ వాళ్ళ ద్వారాగా ఎవరైతే ఎన్నికల కమిషన్ బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నాడో వారికి అనుసంధానంగా పార్టీ తరఫున మా ఏజెంట్స్ అక్కడ వాళ్ళతో పాటు ఉంటూ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఎవరున్నారు ఏంటి ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళు నియమించడం జరిగింది. రెండవది వచ్చి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ప్రధానంగా దాంతోపాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర దాకా ఆ కార్యక్రమాన్ని కూడా దీంట్లో భాగంగా చేర్చుతూ ఈ రెండు కార్యక్రమాలని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. ఇక ప్రధానంగా ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు మాట్లాడుకుందాం. మనం గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి 6 నెలలు దాటిపోయింది. గ్రామ పంచాయతీ పాలన ఇవాళ భద్రాచలం పట్టణంలో ఏ రకంగా ఉందో మీ అందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలు ఏం కోరుకుంటారు? గ్రామ పంచాయతీకి పాలన ఒక కమిటీ అనేది ఉంటే గ్రామ పంచాయతీ పరిపాలన మంచిగా ఉంటుంది, ప్రజలకు మంచి అభివృద్ధి జరుగుద్ది. గ్రామీణ ప్రాంతంలో ఉంటే ప్రజలందరితో పాటు పట్టణంలో భద్రాచలం పట్టణంలో కూడా ఎక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, పారిశుద్ధ్య పనులు కానివ్వండి, చిన్న చిన్న కరెంటు సమస్య కానివ్వండి, ఈ గ్రామ పంచాయతీ పరిపాలన సవ్యంగా నడుస్తుందనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. అక్కడ పాలన నడవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం ఈ కమిటీ ఏర్పడి పాలక మండలి ఏర్పడి 6 నెలలు దాటినా కానీ వాళ్ళ గ్రామ పంచాయతీ భద్రాచలం టౌన్ చాలా అస్తవ్యస్తం ఉంది. మేము ఇది ఆ యొక్క కమిటీని పాలక వర్గాన్ని విమర్శ కాదు, వాళ్ళని ప్రజలు ఏ రకంగా ఎన్నిక చేశారో దానికి అనుగుణంగా ఇవాళ పనిచేసిన పాలక వర్గం, అక్కడ ఉన్నటువంటి ఈఓ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, పాలక వర్గం ఎక్కడేసిన గొంగడి వాళ్ళ చెత్త పెరిగిపోయింది. వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ చాలా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరికీ గ్రామ పంచాయతీ. మరి అలాంటి గ్రామ పంచాయతీ పాలన ఎందుకు సవ్యంగా శుభ్రంగా జరగటం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రెండవది వచ్చి వాళ్ళ గ్రామ పంచాయతీ స్థాయిలో ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయల నిధులున్నాయి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం జరుగుతూ ఉంటే ఏజెండాలో కరెక్ట్గా ఎక్కడ కూడా దాన్ని పొందుపరిచిన దాఖలాలు లేవు. మరి మనమందరం కూడా మీరందరూ కూడా ప్రత్యేకంగా అక్కడ ఆ సమావేశాలకు హాజరవుతున్నారు. మనం ప్రశ్నించలేకపోతున్నాం. ఇంత బడ్జెట్ ఉంది దీనికి, ఈ సంబంధిత శాఖకి, సంబంధిత దానికి ఎందుకు అది ఎజెండాలో పొందుపరచట్లేదు? మీటింగ్ మినిట్స్ లో రాయాలి కదా. ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ గ్రామ పంచాయతీ భద్రాచలంలో కోట్లాది రూపాయల నిధులు ఉన్నాయి. మరి అక్కడ ఆ నిధులు ఏమైపోతుంది? వాటి మీద ఎవరు కూడా పాలకవర్గం కానీ పాలకవర్గ సభ్యులు కానీ ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇవాళ మేము ఒక్కటే బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతాను. ఇవాళ ఒక భద్రాచలమే కాదు, నియోజకవర్గంలో ఇవాళ రాష్ట్రంలో అధికార పార్టీ ఉందంటే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడంటే ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే కదా మనకు అభివృద్ధి జరుగుద్ది, మన నియోజకవర్గంలో సస్యశ్యామలు అయితే అనేది ప్రజల యొక్క ఆలోచన. మరి దానికి అనుగుణంగా మన శాసనసభ్యులు వారు ఎందుకు పనిచేయట్లేదు? దాదాపు 2.5 ఏళ్ళు అయింది ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. వాళ్ళ రోడ్ల విషయంలో రామప్రసాద్ గారి అస్తవ్యస్తం ఉంది. ఒక రోడ్లనే కాదు, ఏంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి?